ఈరోజు వ్లాగ్ వచ్చేసి నా ఫ్రైడే పూజ మార్నింగ్ రొటీన్. అండ్ ఎర్లీ మార్నింగ్ లేవగానే ఆ బర్డ్ సౌండ్స్ అండ్ నేచర్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది కదా. ఫ్రైడే అనగానే ఒక చిన్న వైబ్ మనలోని ట్రెడిషనల్ అండ్ ఈస్థెటిక్గా మైండ్ అంతా రోజు చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది నాకు. అండ్ మీకు ఎలా ఉంటుందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ అండ్ ఈరోజు దుర్గాదేవి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్దామని అనుకున్నా. సో మార్నింగ్ పూజ మొత్తం కంప్లీట్ చేసుకొని నేను ఇంకా స్టార్ట్ అవునా. అండ్ ఇక్కడ గడప ముగ్గు అయితే పెడుతున్నా. అండ్ గడప ముగ్గు పెడితే మనకి ఇంట్లో ఒక కొత్త వైబ్ అనేది అది చూడ్డానికి కూడా చాలా కళ్ళగా నిండుగా అనిపిస్తుంది. సో ఇక్కడ గడప ముగ్గు పెడుతున్నా. అండ్ నెక్స్ట్ అండ్ అమ్మవారి కోసం అని చెప్పేసి పూలదండలు అయితే కూర్చాను. అండ్ నాకు పూలదండలు కూర్చోవడం అంటే చాలా ఇంట్రెస్ట్. కొత్త కొత్త డిజైన్స్ ట్రై చేయాలని చెప్పేసి ఎప్పుడు అనుకుంటా. నా తర్వాత వ్లాగ్స్లో మీకు కొత్త కొత్త డిజైన్స్ అయితే మీరు చూడొచ్చు. అండ్ ఇక్కడ అమ్మవారి టెంపుల్ కూడా మనకి అవుట్స్కట్స్లో ఉంటుంది. అండ్ చుట్టూ ఫీల్డ్స్ ఉంటాయి. అండ్ ఒక పక్క చెరువు ఉంటుంది. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఒక్కసారి గుడి అయితే చూడండి, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి నాగదేవత విగ్రహం అండ్ చెట్టు కూడా మనకి ఒక ప్లెజెంట్ వైబ్ అయితే వస్తుంది. చాలా మనసుకి చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది ఇక్కడ. అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాం మేము. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అండ్ గుడిని అయితే మీరు చూసేయండి. అండ్ లాస్ట్ ఇయర్ దసరాకి అమ్మవారిని డెకరేట్ చేసింది నాకు చాలా నిండుగా అనిపించింది. అమ్మవారిని చూడడానికి 2 కళ్ళు సరిపోలేదు. సో ఆ క్లిప్ కూడా నేను యాడ్ చేశాను, మీరు ఒక్కసారి చూడండి.